జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు కూడా మీతోటి గురువు శిష్యుల యథార్థ సంబంధం గురించి మాట్లాడబోతున్నాను. గురువు గురించి మనం ఎక్కువ చెప్పుకున్నాం, శిష్యుల గురించి ఇప్పుడు మనం కొంచెం చెప్పుకుందాం. శిష్యుడు అనేవాడు ఏ రకంగా ఉండాలి? వినయంతో ఉండాలి, పరమ వినయంతో ఉండాలి. శిష్యుడి మనసులో అహంకారం అనేది కొంచెం కూడా ఉండడానికి వీల్లేదు. నాకే అంతా తెలుసు, నేను ఏదైనా చేసేయగలనన్న అహం మాత్రం అసలు ఉండకూడదు. నేను ఏమాత్రం ఐఆమ్ సంథింగ్. ఇదంతా ఒక మైకమే. ఇదంతా మనిషిలో ఉన్న ఒక రకమైన మైకమే. మీరు అంతా తెలుసుననే భ్రమలో ఉంటే నిజంగా మీకేమీ తెలీదనే అర్థం. సపోజ్ మీరు సద్గురువుని చూశారు, జ్ఞానిని చూశారు, అక్కడ అణకువగానే కదా ఉండాలి. మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా అది ఆవగించంతే, అది వదిలేసి మీకు తెలిసిందే కొండంతా అని మురిసిపోకూడదు. అప్పుడు గురువు మీకు ఏం నేర్పగలరు? దాదాజీ గారి ఒక అందమైన ప్రసంగం ఇది. ఒక గొప్ప జ్ఞాని యొక్క ఆలోచన, ఒక తత్వవేత్త జ్ఞాని ఆలోచనలా అనిపించింది. ఆయన జీవితకాలం అంతా ఆత్మ అన్వేషణకే ఖర్చు పెట్టారట. ఆయనకి ప్రాప్తం కాలేదు, కానీ ప్రయత్నం చేయడం మానలేదు. దాదాజీ ఆయన దగ్గరకొచ్చి మీకు ఏం కావాలని అడిగారట. నాకేమీ వద్దు, నాకు ఈ ఆత్మజ్ఞానం ఉంటే చాలు అన్నారట. దాదాజీ గారి మాటలు వినసొంపుగా ఉన్నాయట. అతను ఏదైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు ఏం కావాలన్నా చెప్పండి, చేస్తాను అని అన్నారట. నాకు ఎలాగైనా జ్ఞానాన్ని ప్రసాదిస్తే చాలు. వెంటనే దాదాజీ సరే నేను మీకు ఆత్మ సౌందర్యం చూపిస్తాను అన్నారట. ఎంత మేరకు పట్టుదల అనేది మీలో ఉందో మీ పరమ విధేయత చెబుతుంది. కానీ నాకేం తెలీదు. ఇక్కడ 2 విషయాలు మనం తెలుసుకోవాలి. ఒకటి పరమ వినయం, 2 నాకు ఏ ఒక్కటి తెలియదనే విషయమే. ఈ 2 ఉంటేనే మీరు ఆత్మజ్ఞానం ప్రాప్తం పొందడానికి మీరు జ్ఞానిని కలుసుకోవలసి ఉంటుంది. కానీ జ్ఞాని మీకు కుదిరిన తర్వాత ఆయన వెంటనే ఇది వినేసి పర్వాలేదు, మీరు చెప్పేది నేను ఒప్పుకుంటాను అన్నారు. నన్ను నేను పూర్తిగా సమర్పించుకుంటాను, నేను వచ్చి పరమ వినయంతోనే ఉన్నాను. కానీ ఇంకో విషయం మీరు చెబుతున్నారే, అది నాకేమీ అర్థం కాలేదు. ఇది నేను ఎలా స్వీకరించాలి? నాకు చాలా విషయాలు తెలుసు. నేను ఎన్నో శాస్త్రాలు తిరగేసి జ్ఞానాన్ని సంపాదించాను, బాగా చదివాను, అలాగే రీసెర్చ్ కూడా చేశాను. పొద్దుటి నుంచి రాత్రి దాకా నేను ఈ పనే కదా చేస్తూ ఉంటాను. ఎక్కడెక్కడ వీలైతే అక్కడక్కడ జ్ఞానం సంపాదిస్తూ వచ్చాను. వెంటనే దాదాజీ ఆయనతోటి ఇది శాస్త్రాల జ్ఞానం, ముక్తి జ్ఞాన సంపద కాదు, ఆత్మది అంతకన్నా కాదు. ఆత్మ అన్ని పుస్తకాల్లో కనిపించదు. ఇప్పుడు మీరు ఒక పేపర్ మీద దీపం బొమ్మ గీసి దాన్ని చీకటి పడ్డప్పుడు మీ ముందు ఉంచితే ఆ బొమ్మలో ఉన్న దీపం చీకట్లో మీకు వెలుగును పంచగలదా? లేదా ఆ బొమ్మ మీకు వెలుగుల్ని పంచగలదా? చెప్పండి. మీకు ప్రకాశం, కాంతి కావాలి కదా, నిజమైన ఒక వెలుగు కావాలి మీకు. అంటే బొమ్మ దీపం అనేది నిజంగా మీకు వెలుగునివ్వలేదు. ప్రత్యక్ష జ్యోతే మీకు వెలుగును పంచగలదని మీరు బాగా తెలుసుకోవాలి. మీరు లోకంలో ఉన్న సర్వ శాస్త్రాలను, సంప్రదాయాలను బాగా తిరగేయండి. అయినా ఎప్పుడు లోపలున్న ఆత్మ వికసిస్తుందో, మీకు వెలిగే దీపం ఎప్పుడు కనిపిస్తుందో ఆత్మ అనే భావన శాశ్వతంగా నాటుకుంటుంది. అంతవరకు ఇదంతా కేవలం నోటి మాటల జ్ఞానం మాత్రమే, అంటే పుస్తకంలో ఉన్న జ్ఞానమే. ఇది వట్టి పుస్తకాల జ్ఞాన సంపదనే మనం అనగలం, అనుభవ జ్ఞానమని మనం అనలేం. మీకు మోక్షం కావాలంటే మీకు అనుభవ జ్ఞానం కావాల్సి ఉంటుంది. అనుభవ జ్ఞానం వస్తేనే మీ కోపం, మర్యాద, మోహం ఈ సర్వగుణాలు ఒక కొలిక్కి రాగలవు.
వట్టి చీకట్లో ఉంటే మీకు ఎక్కడి నుంచి వెలుగొస్తుంది? ఎంతవరకు మీకు జ్ఞానం అనేది లేదో అంతవరకు మీరు చీకట్లోనే ఉండాలి. అది అజ్ఞానమనే చీకట్లో కాదు. కోపం, మర్యాద, మోహం, లోభం ఇవన్నీ మీకు చీకటే కదా. ఇందులోంచి బయటపడ్డానికే మీకు వెలుగు కావాల్సి వస్తుంది. ఎప్పుడు ఆత్మజ్ఞానం అనేది బయటపడుతుందో అప్పుడే ఈ అన్నిటి మీరు బయటపడిపోగలరు. అప్పుడు నా దగ్గర శాస్త్రాలు చదివిన జ్ఞానం మెండుగా ఉందన్నారు. ఇలా సర్వము నాకు తెలిసినప్పుడు మీకు తెలిసిన ఈ జ్ఞానమేది నాకు తెలీదు అని చెప్పే కాన్సెప్టే నేను ఒప్పుకోలేకపోతున్నాను అన్నారు. ఇది ఎంత పెద్ద అహంకారం! శాస్త్రాలు తెలుసనే మైకమే ఈ ఇల్లు కట్టే పనిలో ఉన్నవాళ్లు బరువు మేసుకెళ్తూ ఉంటారు. వాళ్ల నెత్తి మీద 25 కిలోల బరువు ఉంటుంది. అదేవిధంగా నాకు అన్నీ తెలుసనే భావనతో అతను 25 కిలోల బరువు తీసి నెత్తిన పెట్టారు. ఇదే ఇతని తప్పు అయింది. ఊరికే అనకూడదు, ఇది చీకటి చేసిన తప్పే. సూక్ష్మంలో చీకటి కంటికి కనిపించదు. ఈ పరిస్థితి మిమ్మల్ని వృద్ధిలోకి రానివ్వదు, దేన్ని ప్రాప్తం కలగనివ్వదు. ఈ విషయం అతనికి కొంచెం కూడా బుర్రకు ఎక్కలేదు. ఇప్పుడు మీరు ఏమంటారో అదంతా నేను స్వీకరించడానికి తయారుగా ఉన్నాను, కానీ నాకు ఏమీ తెలీదని మీరు అనడమే జీర్ణించుకోలేకపోతున్నాను. ఎందుకంటే నాకు ఎన్నో విషయాలు తెలుసు. మీకు అన్ని విషయాలు తెలుసుండొచ్చు, కానీ ఆత్మజ్ఞానం ఏంటని అడిగితే నాకు అది మాత్రం తెలీదు. మిగతా విషయాలన్నీ తెలుసన్నారు. ఎన్నో శాస్త్రాలు చదివాను. జ్ఞానులందరూ ఏమంటారంటే ఎవరికి ఆత్మజ్ఞానం తెలుసో వాళ్లకి సర్వము తెలుసుంటుంది, ఆత్మజ్ఞానం లేని వాళ్ళకి ఏమీ తెలీదని అర్థం. లౌకికంలో ఉన్న జ్ఞానం ఎంత స్పీడని మనం తెలుసుకోవాలి, శాస్త్రాలు తెలిసినా సరే. కానీ ఈ జ్ఞానం మిమ్మల్ని కోపం, మర్యాద, లోభం, ఆశద్వేషం మొదలగు వాటి నుంచి బయటపడేయలేవు. మిమ్మల్ని ఈ ఆత్మజ్ఞానమే కాపాడగలదు. ఎంతవరకు మీకు కోపం, మర్యాద, ఆశద్వేషం, అహంకారం ఉన్నాయో అంతవరకు మీరు ఖచ్చితంగా సాధించలేరు. ఇది ఒక రకమైన మైకమని కూడా అనొచ్చు. ఎలా ఈ విస్కీ తాగేవాళ్లంతా అది తాగి తందనాలాడతారో, ఆయన చందూలాల్ ఆయనేమంటారు, నేనే ఈ ప్రపంచానికే రాజుని, అది ఇదని ఏవేవో ఆయన అంటారు. ఇతరులకి అతను తాగుడు మైకంలో వాగే సంగతి తెలియకపోవచ్చు. యాక్చువల్గా నిజంగా చూస్తే ఇతను అసలు రాజే కాదు. ఇదే విధంగానే అందరికీ అన్నీ తెలుసనే మైకం, అహంకారం మైకం అందరిలోనూ ఉంది. ఈ అహంకారం అనేది అతను ఎలా చేసేశాడు, నేను చందూలాల్, నేను భుజేంద్ర సింగ్. ఈ మైకం ఎలా పోతుంది? విస్కీతో వచ్చిన మత్తు కొంచెం నీళ్లు తీసి మొహాను కొట్టుకుంటే ఆ మత్తు ఖచ్చితంగా వదిలిపోతుంది. కానీ ఈ మత్తు చావు వచ్చేదాకా అసలు పోనే పోదు. జన్మ జన్మాల దాకా అది పోనే పోదు. అంత మైకం ఉంటుంది ఇది. మనం జ్ఞానులను కలిశావంటే అప్పుడు శిష్యుడుకున్న మొదటి బాధ్యత ఏదీ తెలియకుండానే పోతుంది. అలాగే వినయ విధేయతలు నాకు అస్సలు తెలీదు, ఈ 2 విషయాలు అతను తెలుసుకునే తీరాలి. నా ఇల్లే పెద్దదనుకుంటే ఎందుకు ఇల్లు వదిలి బయటకొస్తావు? మీ ఇంట్లోనే ఉంటూ నువ్వు పనిచేయచ్చు కదా. నా ఇల్లు ఖాళీ, అందువల్ల అది నింపుకోవడానికి నేను వెళ్తున్నాను. అప్పుడే ఆ పని జరిగేది. నాకు తెలియందంటూ ఏమీ లేదని మీరు అనుకుంటే ఇంట్లోనే మీరు అన్నీ చేసుకుంటూ మీరు ప్రశాంతంగా అక్కడే చేసుకుంటూ పడుకోవచ్చు కదా. ఎవరు మిమ్మల్ని ఎంత కష్టపడమన్నారు? దీన్నే మెయిన్గా మనం తెలుసుకోవాలి. ఈ విధంగా ఈ లోకం నుంచి మనం బయటపడగలం. ఇక్కడి నుంచి మనం బయటపడ్డానికి ఏది అవసరం అంటే జ్ఞానుల దగ్గరికి వెళ్ళి నాకు ఏమీ తెలీదు అని చెప్పి మీరు వినయంగా ప్రవర్తించాలి. వినయంతో ఉన్న ఆ వ్యక్తికి పరమ వినయం ఉండాలి. జ్ఞానుల దగ్గరికి వెళ్ళి లేదా గురువు దగ్గరికి వెళ్ళి ఎన్నటికీ ఒక భావనతో మీకు నాకు భేదాభిప్రాయాలు తొలగిపోవాలి. నా స్వరూపమే నా పాలిట సర్వేశ్వరుడు, నా సంపూర్ణ జ్ఞానమే ఈ జ్ఞానుల ముందు తెలుస్తుంది. మనసులో ఈ రకమైన ఆలోచన భావన లేకుండా ఉంటేనే తనలో వినయ విధేయతలు నిలిచి ఉంటాయి. అలాగే మీకు సమర్పిస్తే మంచి జరుగుతుంది. ఇదే
శిష్యుడు మొదట తెలుసుకోవాల్సిన విషయం, నాకు అసలు ఏదీ తెలీదనే భావనతో అహంకారం లేకుండా ఉండాలి, పరమ వినయంతో ఉండాలి. చాలా మంచి విషయం ఒకటి, ఎలా ఒక మనిషి తీవ్రవాదం చేయడానికి భగవాన్ మహావీరుడి దగ్గరికి ఒక సాధువు వెళ్ళాడు. పాపం అతనికి ఎవర్నీ సాధించినట్టుగా అనిపించింది. నా సాధనలన్నీ పూర్తయ్యాయి, ఇక ఏ ఒక్కటి బాకీ లేదు, నాకు ప్రస్తుతం అంతా తెలుసు అని అతని మనసులో అనుకున్నాడు. అలా ఉన్నా అతను భగవంతుడి దగ్గర అడిగాడు, భగవంతుడా, నీకేమనిపిస్తుంది? ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నాకు, ఈ స్థానంలో మీకు, అలాగే అక్కడ ఒక వేశ్య కూర్చునుంది, ఇక్కడ 2 గాడిదలు కూర్చునున్నాయి, ఆ పెద్ద మనిషి సేటు కూడా కూర్చునున్నాడు, ఇదిగో నేను మీతోనే ఉన్నాను. ఇక్కడ ఉన్న వాళ్లల్లో చాలా ముఖ్యమైన మనిషి ఇక్కడ నేను మాత్రమే. ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఇదే, నాకు వచ్చి మోక్షం ఎప్పుడు దక్కుతుందో చెప్పండి. శాస్త్రజ్ఞాన సంపద ఆయన బాగా సంపాదించారు. భగవంతుడి దగ్గర కూర్చున్న వాళ్లల్లో ఇతను ఒక అతనుగా ఉన్నాడు. కాని ఇతనికి తను ఏకాకి అన్న భావన కొద్దిగా ఉండేది. నాకంటూ ఒక గొప్పతనం ఉంది, అతను నా మోక్షం ఎలా సిద్ధిస్తుంది అన్నారు. అప్పుడు భగవంతుడు చెప్పాడు, నీ మోక్షం ఏంటని నేను చెప్తాను, కానీ తోడుండేవాళ్లు ఈ మోక్షం ఎప్పుడు వర్తిస్తుందని చెప్పేస్తారు. ఇక్కడున్న సేటు, అలాగే ఆ వేశ్య, ఆ గాడిదలు, అలాగే ఇక్కడున్న అందరికీ ఏదో ఒకటి చెప్పే కదా తీరాలి. కానీ భగవాన్ చెప్పాడు, ఇలా చూడండి, ఈ గాడిదలు ఉన్నాయి కదా, ఇక్కడున్న సేటు, ఇదిగో ఈవిడ అంటే ఈ వేశ్య, ఈ వేశ్యకి మోక్షం త్వరగా దక్కింది, కానీ మీకు 10-15 జన్మలకు ఇదే ప్రాప్తిస్తుంది. దీంతో మీలో ఒకరికి చాలా రోజుల తర్వాతే ఇది జరుగుతుంది, అంటే 25 జన్మలు అవుతాయి. ఇప్పుడు ఒక తప్పు చేశారు, అది ఎలా ఈ రకంగా ఉంటుందని వాళ్ళకి అనిపిస్తుంది. వేశ్య తను ఎప్పుడూ తననే కోల్పోతూ ఉంటుంది, అలాగే బాధతో కుమిలిపోతుంది. ఇలా తప్పుడు పనిచేస్తున్నానే, నేను సాధువుల్లా ఉండుంటే ఎంత బావుండేది, కాని నా కర్మకాలి ఇలా ఏడ్చింది అంటే ఒక నిర్బంధానికి గురై ఇలా చేయాల్సొచ్చింది. దేవుడా, వచ్చే జన్మలోనైనా ఇలా కాకుండా ఉండాలి. తను లోపలుండి ఇలా చేయడం వల్ల తను ఇందులోంచి త్వరగా బయటపడుతుంది. కాని ఇక్కడ జరిగే కుట్ర ఎంతో పవిత్రమైనదని తను అనుకుంటుంది. అందువల్ల వాళ్ళు కర్మకు గురవుతున్నారు. ఇక్కడున్న సేటుకి, ఆహా, ఈ నరకంలో మనమే ధనవంతులం, మన దగ్గరే ఎక్కువ డబ్బుందన్న గర్వంతో అతను విర్రవీగాడు. మనమే అందరికంటే తెలివైన వాళ్ళం, ఈ భావనే ఆయనకి జన్మజన్మలు వెంటాడుతుంది. అలాగే మీరు ఎన్నో జన్మలు అనుభవించాలి. ఇంకా చెప్పాలంటే అందరికంటే మీకు ఎక్కువ జన్మలు ఉంటాయి. అదేవిధంగా మనం అందరికంటే తక్కువ జన్మలు, త్వరగా మోక్షాన్ని అందుకునే ఛాన్స్ అంటే గాడిదలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 2 జన్మల్లోనే మనం మోక్షం అందుకోవచ్చు. అదేంటి, ఎలా అన్నారు? ఇవన్నీ జంతువులే, మరో జన్ముందే అంటే మనిషి జన్మ అయ్యుంటుంది. దానికి జ్ఞానం దొరికితే, ఆత్మజ్ఞానం సిద్ధిస్తే అందులో మోక్షం లభ్యమవుతుంది. తిన్నగా వెళ్ళొచ్చు, అన్నిటికంటే త్వరగా వెళ్ళొచ్చు. దాని గురించి మీరు కొంచెం ఆలోచించండి, మీ గురించి మీరు కొంచెం తలుచుకోండి. మీరు మీ సాధన కోసం వెంపర్లాడుతున్నారు, కానీ మీ మనసులో ఎన్నో తీవ్ర ఆలోచనలు ఉన్నాయి. శాస్త్రాలు తెలుసనే మత్తులో ఉన్నారు. ఈ మత్తు అనే బరువుకి ఎన్నడు దించుకుంటారో అప్పటి వరకు మోక్షం అనేది ఖచ్చితంగా దక్కనే దక్కదు. ఇది శిష్యులు తెలుసుకోవలసిన విషయం. ఇక్కడే, ఈ చోటే నిలిచిపోతుంది. మీ ముందు అమృతం ఒక పెద్ద పాత్రలో నింపిపెట్టారు. అందులో ఒక బిందువు విషం కలిసిపోయిందంటే దాని పరిస్థితి ఏంటో చెప్పండి.
ఏం లేదు, ఒకే ఒక్క చుక్క విషయం కలిపితే ఏమవుతుందో చెప్పండి చూద్దాం. ఇదే విధంగానే నాకే అంతా తెలుసనే ఆలోచన కొంచెమైనా మన మనసులోకి అహంకారం ద్వారా దూరిందంటే, అది ఒక బిందువు అహంకారం అయినా సరే, అప్పుడు మీరు పడ్డ కష్టాలన్నీ ఎండలో ఆవిరయ్యే నీరులా నీరుగారిపోతుంది. ఇది చాలా రసవత్తరమైన విషయం. ఇక్కడ ఒక అతను శిష్యునిగా గురువుగారిని కలిసి ఈ విషయాలు ఫాలో చేయడం మంచిది. అలాగే శాశ్వతంగా ఈ భావనతోనే నిండుండాలి. ఈ లోకంలో నేను ఆత్మ తప్ప వేరే ఏమీ తెలుసుకోనక్కర్లేదు. అలాగే తెలుసుకోవడానికి ఇది తప్ప వేరే ఏది తెలుసుకోవాల్సిన ఏ ఇంట్రెస్టు లేదు. వేరే ఏదైనా సరే ఈ లోకంలో జరిగినా అది అలాగే జరుగుతూ పోని. జరగందే కదా జరుగుతుంది. అందువల్లనే ఏదైనా మంచిదారిలో సర్వం తెలుసుకోవాలి అనే ఆలోచనతో ఉండాలి. అది తప్ప మత్తు అనేది మాత్రం మనకు అసలు ఉండకూడదు. జ్ఞానులు ఈ విషయంలో చాలా మెలకుగానే ఉంటారు. దాదాజీని చూడ్డానికి ఒక కుర్రాడు వచ్చాడు. చాలా గొప్ప అఫీషియల్గానే ఉన్నాడు. పెద్ద పోస్టులో ఉండేవాడు. అతని కింద ఒక అమ్మాయి పనిచేస్తూ ఉండేది. తనెప్పుడూ దాదాజీని చూడ్డానికి వచ్చేది. దాదాజీ దగ్గర ఆత్మప్రాప్తం పొందాలనే ఆశ తనకుండేది. ఎప్పుడూ ఏముంటుందంటే, ఈ లోకంలో ఉన్న అందరూ మీ కాళ్ల దగ్గరికి వచ్చి చేరుకోవాలి అని అంది. ఈ జ్ఞానం మా అందరికీ మీ వల్ల దక్కుతుంది తను అందరితోనూ ఆఫీసులో చెప్తుండేది. వాళ్ళందరూ ఏదో పిచ్చి పట్టిందని తనని చూసి గేలి చేసేవారు. తన బాస్ దగ్గరికి వెళ్ళి దాదాజీ గురించి చెప్పి, ఒకసారి మీరు దాదాజీని కలుసుకోండి, ఆయన ఒక పెద్ద జ్ఞాని, శాస్త్రాల ఔపోసన పట్టిన మేధావి, ఆయనకి వీళ్ళ గురించి బాగా తెలుసు, ఆధ్యాత్మికంలో వీరికి ఇంట్రెస్ట్ ఉంది, అలాగే ఈ విషయాలన్నీ తెలుసుకుని జీర్ణించుకున్నారు అని అనుకున్నారు. ఇంత కష్టపడుతున్నారే, దాదాజీని దర్శించుకుంటేనే కదా ఈ బిజినెస్లన్నీ చక్కబడతాయి. జ్ఞానదీక్ష తీసుకుంటుంటే ఎప్పుడో అది చక్కబడిపోయేది. కానీ అది ఒక్కసారి రిక్వెస్ట్ చేసి చూస్తే, ఒకసారి రండి, నిజంగానే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. కానీ అతను ఎందుకో సరే పద వెళదాం అన్నారు. వెళ్ళొచ్చిన తర్వాత కలుసుకుందామని డిసైడ్ అయ్యారు. అతన్ని చూడాలని వచ్చినప్పుడు దాదాజీ విశ్రాంతి తీసుకుంటున్న సమయం అప్పుడు ఆయన వచ్చారు. ఇది వచ్చి 73, 74లో జరిగిన సంఘటన. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని, నాకు అంతగా తెలీదు. అతను వచ్చాడు, కూర్చున్నాడు. దాదాజీ అప్పుడు ఆ చోటికి రాలేదు. అక్కడున్న హాల్లోకి ఆ కుర్రాడితో నేను కాసేపు ఆడుకుంటూ గడిపాను. ఆ సమయంలో అతను ఒక్కో బాలు వేయగా నేను బ్యాటింగ్ చేస్తూ ఉండిపోయాను. అది ఎంతోసేపు కాదు, 2-3 సార్లు బౌలింగ్ అయ్యాక నేను క్లీన్ బౌల్డ్ అయ్యాను. అంతటి శాస్త్రాలు తెలిసి అవి తెలుసు ఇవి తెలుసు అని చెప్తున్నాడు. అటూ ఇటూ పరుగులు తీస్తూ ప్రశ్నలు వేసుకుంటూ ఇక నా బ్యాటింగ్ వర్కౌట్ కాదు అని అర్థం చేసుకున్నాడు. ఇతను ఆడుకోవడానికి మన వల్ల కాదు, సచిన్ టెండూల్కర్ వస్తేనే ఇది దారికి వచ్చేది. అప్పుడే ఇతను విసిరే బాలు కొట్టడానికి మనకు వీలు పడుతుంది. అలా జరగడం నేను చూస్తూ ఉండిపోయాను. నాకు తెలిసిపోయింది, ఇతని విషయాలన్నీ దాదాజీకి తెలుసు, నాకేదీ తెలీదు అని నేను పక్కకి ఒదిగిపోయాను. అప్పుడు నేను చాలా యంగ్గా ఉండేదాన్ని. దాదాజీని వచ్చి నేను చూసినప్పుడు అంటే 68లో అనుకుంటా. అది జరిగి ఒక 6 లేదా 7 ఏళ్ళు అయి ఉంటుంది. అది మాత్రమే కాదు, ఆ సమయంలో చదువు సాగుతుంది, ఇది సాగుతుంది. కానీ ఒక్కటి మాత్రం నా మనసులో రన్ అవుతూ ఉండేది, ఈ లోకంలో ఆత్మ తప్ప వేరే ఏమీ ఉండదని నేను తెలుసుకున్నాను. ఆ తర్వాత దాదాజీ వచ్చాక నా మనసు కుదుటపడింది. ఆహా, లోన లైట్గా ఒక ఫీలింగ్ ఉండేది. ఆ తర్వాత దాదాజీ వచ్చి కూర్చున్నారు, ఏవేవో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన సమస్య పరిష్కరించారు. అప్పుడు దాదాజీ చెప్పారు, ఆయన గొప్ప పండితులు, జ్ఞానశాస్త్రం చదువుకున్నారు, మీరేం కావాలన్నా అడగండి, నేను ఈయన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇతనిలో ఇంకొకటి గొప్ప గొప్ప శాస్త్రాలు తెలుసు. ఆయన అడిగే ప్రశ్నలకి నేను బదులు చెప్పలేకపోతున్నాను కాబట్టి మీరే పరిష్కరించండి అని నేను అన్నాను.
వెంటనే ఆయన ప్రశ్నల వర్షం కురిపించాడు. దాదాజీ గారే అడిగారు, మీ ప్రశ్న ఏంటో ఏం కావాలని అడగండి అన్నారు. ఈ విధంగా చెప్పి దాదాజీ గారే ఆయన్ని ఆహ్వానించారు. అప్పుడు ఆయన ఏం మాట్లాడకుండా అలా కూర్చున్నారు. 2-3 సార్లు ఆయన దగ్గర అడగవయ్యా అడగవయ్యా అని దాదాజీ ఆయనతో అన్నారు. సరే, మనం భజన ప్రారంభిద్దాం, ఆయన తర్వాత ప్రశ్నలు అడగని అని ఆయన అన్నారు. 2వ భజన కూడా అయ్యింది. అప్పుడు అడగమన్నారు. అతను మాత్రం అడిగేలా కనిపించలేదు. 3వ భజన కూడా అయిపోయింది. అప్పుడు అడగండి అడగండి అన్నారు. అప్పుడు ఆయన ఏం మాట్లాడకుండా ఉండిపోయారు. నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను అది చూసి చాలా ఆశ్చర్యపోయాను. నా దగ్గర అడ్డదిడ్డంగా ఎన్నెన్నో ప్రశ్నలు అడిగారు, ఇప్పుడేమిట్రా అంటే నోరు మెదపడం లేదంటే ఏంటి విషయం, ఏమీ అర్థం కాలేదు. నేను చూస్తూనే ఉన్నాను. అదేవిధంగా దాదాజీ ఆయన చూస్తూ ఉండిపోయారు. ఫైనల్గా నోరు విప్పి ఆయన మాట్లాడారు. నిజం చెప్పనా దాదాజీ, నాకు మిమ్మల్ని ఎన్నో ప్రశ్నలు అడగాలని ఆశగా ఉంది. నేను మీ దగ్గర ఏవేవో అడగాలనుకున్నాను, కానీ అవన్నీ పీకల దాకా వచ్చి ఆగిపోయాయి. నిజంగానే అది బయటపడడం లేదు. వెంటనే దాదాజీ ఎందుకని అడిగారు. నా గురించి ఏదైనా తప్పుగా అనుకుని వచ్చారా అని అడిగారు. వెంటనే ఆయన అవును అన్నారు. నేను ముందుగానే నిర్ణయించుకుని వచ్చాను, దాదాజీని ప్రశ్నల మీద ప్రశ్నల మీద ప్రశ్నల మీద ప్రశ్నలు వేయాలని, ఆయన నోరు మూయించాలని, నేను ఆయన ఓడించాలని. మా ఆఫీసులో ఉన్న నా అసిస్టెంట్ గొప్పగా చెప్తుండేవాడు. అంతగా ఏముంది, లోకంలో లేని మహా గొప్ప మేధావియా ఆయన, ఆహా ఓహో అంటున్నావు. నేను వెళ్ళి మొదట అడిగే ప్రశ్నలకి నోరు ఎత్తకుండా ఆగిపోవాలి, ఆయన నోరు మూయించాలి, మాట్లాడే అవకాశమే ఇవ్వకూడదు అనే నేను అనుకున్నాను. మీలో ఏవో అద్భుతాలు చాలా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. నేను అడగాలని శతవిధాలా ప్రయత్నించాను, కానీ ఏం అడగాలో నాకు తోచడం లేదు. నాకు నోట మాట పెగలేదు. అప్పుడు దాదాజీ అన్నారు, మీరు ఏ లక్ష్యంతో వచ్చారో అది మంచిది కాదు, అది తప్పుడు ఆలోచన అవుతుంది. మీరు సాధారణంగా వచ్చుంటే ఖచ్చితంగా మీకు అడగాలనిపించేది, అదే మీకు కష్టాన్ని కలిగించింది. మీ అహంకారం, తీవ్ర ఆలోచనే మీకు కష్టాల్ని కలిగించాయి. ముందు ఇందులోంచి బయటపడండి. దాంతో నాకు ఏమీ తెలియదనే ఆలోచనకి వచ్చేయండి. ఎందుకంటే ఎప్పుడు ఈ ఆలోచన అంటే అన్నీ తెలుసనుకుంటారో అంతవరకు ముందడుగు వేయలేరు, ఏ ఫలితమూ పొందలేరు. జ్ఞాని అనేవాళ్లు కరుణాసాగర్లు, ప్రేమాభిమానులు. మీరు ఏం అడగదలుచుకున్నారో గాని నన్ను ఓడించాలని కాదు కదా. మీరు నన్ను ఓడించాల్సిన అవసరం లేదుగా. నేనే ఓడిపోయి అప్పట్నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఓడిపోయిన వాళ్లను ఓడించే అవసరం ఏముంది? నేను గెలవడానికి రాలేదుగా. నేను ఈ లోకంలో ఎవరి మీద గెలవాలని రాలేదు. నేనే ఓడిపోయే కదా ఇక్కడ కూర్చున్నాను. ఈ లోకంలో పోరాడి ఓడిపోయాను. అతని ఏ విధంగా ఎవరిని గెలవడం కుదురుతుంది? ఆయన్ని ఎవరు జయించగలరు? ఆయన్ని జయించడం ఎవరికీ ఇంట్రెస్ట్ లేదు. ఆయన్ని జయించే శక్తి ఎవరికీ లేదే. ఈ లోకంతో పోరాడి సెటిల్ అయ్యారు. నిజంగా ఆయనే ఈ లోకాన్ని జయించి కూర్చున్నారు. జై సచ్చిదానంద.